ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అంటున్నాడు. దేవుడు ఆదామును ఒక స్థితిలో ఉంచాడు. అయితే ఆ స్థితిలో నుంచి ఆదాము పడిపోగానే దేవునికి కనబడడం లేదు. అందుకనే చూడండి, మనము మన స్థితిలో నుంచి ఎప్పుడైతే పడిపోతామో అప్పుడు మనం దాచుకుంటాం, అప్పుడు మనం సిగ్గుపడతాం, అవమానపరచబడతాం. అందుకనే మనము చూసినప్పుడు దేవుడు మనల్ని ఏ స్థితిలో అయితే ఉంచాడో ఆ స్థితిలోనే ఉండాలి. అక్కడ మనం పోయిన సంవత్సరం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ సంవత్సరం ఏదైతే మనం చేయాలనుకున్నామో దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే 1వ రాజుల గ్రంథం 19:13 ఏలియాను అడుగుతున్నాడు దేవుడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఏదైతే నిర్ణయాలు ఈ సంవత్సరం చేయాలని తీసుకున్నావో ఆ నిర్ణయాలు వదిలిపెట్టి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పరిగెత్తు, నీ నిర్ణయాలను, నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించడానికి ముందుకు వెళ్ళు. నీ యొక్క వ్యాపారం, నీ యొక్క ఉద్యోగం, నీ యొక్క సేవా పరిచర్య, దేనిలోనైతే ఏ ముందు అడుగు నువ్వు వేస్తానని అనుకున్నావో దాంట్లో వెళ్ళు. లేకపోతే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాలు దీవించి ఆశ్రయించగాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.